నమస్కారం ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను మోనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. పెనంలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అద్భుత ఫలితాలు సాధించిన ప్రధానోపాధ్యాయురాలు యలమంచిలి దుర్గా భవానీని షైనింగ్ టీచర్ పేరుతో ఉండవలలోని తన నివాసంలో ఘనంగా సత్కరించారు. విజయవాడ నగరానికి సూపర్ స్వచ్ఛతా లీగ్ అవార్డు లభించడం పట్ల నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి హర్షం. అవార్డు ద్వారా అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధుల బాధ్యతను మరింత పెంచిందని వ్యాఖ్య. కులగణన, జనగణన చేపట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోను దుర్గా నరేష్ డిమాండ్. 24వ తేదీన ఢిల్లీలోనే తమ నిరసన తెలియజేస్తామని స్పష్టం. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందించడం ద్వారా ప్రవేశాలు పెంచడమే తన లక్ష్యమని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. వచ్చే 4 ఏళ్లలో ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశాలు తగ్గాలి, ప్రభుత్వ బడుల్లో పెరగాలనే లక్ష్యంతో పనిచేస్తామని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా పెనంలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అద్భుత ఫలితాలు సాధించిన ప్రధానోపాధ్యాయురాలు యలమంచిలి దుర్గా భవానీని షైనింగ్ టీచర్ పేరుతో ఉండవలలోని తన నివాసంలో ఘనంగా సత్కరించారు. అనంతరం మంత్రి లోకేష్ మాట్లాడుతూ, మా లక్ష్యం ఒక్కటే, వచ్చే 4 ఏళ్లలో ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశాలు తగ్గాలి, ప్రభుత్వ బడుల్లో పెరగాలి అన్నారు. ప్రభుత్వ పాఠశాలల ముందు ప్రవేశాలు లేవు అనే బోర్డులు ఏర్పాటు చేసే విధంగా విద్యాశాఖలో మార్పులు తీసుకువస్తే ప్రభుత్వ పాఠశాలల్లో మంచి విద్యను అందిస్తారని తల్లిదండ్రుల నమ్మకం పెరుగుతోందన్నారు. మనం నిజంగా విజయం సాధించిన వారం అవుతామని అన్నారు. ఇందుకోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని తెలిపారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకునేందుకు ఉపాధ్యాయులను నేరుగా కలవాలని నిర్ణయం తీసుకున్నారు. వచ్చే 4 ఏళ్ల విద్యార్థులు అభ్యసన ఫలితాలపై దృష్టి సారిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానోపాధ్యాయులు దుర్గా భవానీ నుంచి మంత్రి ఈ సందర్భంగా సలహాలు, సూచనలు తీసుకున్నారు. అద్భుత పనితీరుతో ఉపాధ్యాయులందరికీ ఆదర్శంగా నిలిచారని ఆమెను ప్రశంసించారు. పెనంలూరు జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుగా 5 ఏళ్లు పనిచేసిన దుర్గా భవానీ వృత్తి పట్ల నిబద్ధత చూపి విద్యార్థులను సమున్నతంగా తీర్చిదిద్దారు. జీవితంలో విభిన్న పాత్రలు పోషించిన వారు బహు అరుదని. అలాంటి వారిలో డాక్టర్ బివి పట్టాభిరామ్ ఒకరని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. దేశంలో 15 కోట్ల మంది మానసిక రుగ్మతలతో బాధపడుతున్న క్లినికల్ సైకాలజిస్టుల కొరత ఎంతో ఉందని తెలిపారు. డాక్టర్ బివి పట్టాభిరామ్ రచించిన జీవితం ఒక ఉత్సవం, నా బతుకు కథ అనే పుస్తకాన్ని శుక్రవారం విజయవాడలో ఆయన వివిధ రంగాల ప్రముఖులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మెజిషియన్, హిప్నాటిస్ట్ గా, సైకాలజిస్ట్ గా విభిన్న పాత్రలు పోషించిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన అని కొనియాడారు. దేశంలో 15 కోట్ల మంది మానసిక రుగ్మతలతో బాధపడుతున్న క్లినికల్ సైకాలజిస్టుల కొరత ఎంతో ఉందని తెలిపారు. ఈ మధ్య సినిమా డైలాగు రప్ప అంటే తప్పేముంది అని అంటున్నారని, ఎవరైనా సమాజాన్ని ప్రభావితం చేసే పనులు చేయాలి తప్ప విధ్వంసకర ఆలోచనలను రేకెత్తించేలా వ్యవహరించకూడదని అన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి కృష్ణమోహన్ మాట్లాడుతూ, పట్టాభిరామ్ రాసిన పుస్తకాలు ఎంతో మందిని ఆకట్టుకున్నాయని చెప్పారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ, ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయన పుస్తకాలకు గిరాకీ ఉందని అన్నారు. ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ, పట్టాభిరామ్ జీవిత కథను, పుస్తకాలను పాఠ్యాంశాలుగా పెడితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. విజయ్ కుమార్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో విజయవాడ పుస్తక మహోత్సవ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లక్ష్మయ్య, మనోహర్ నాయుడు, డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి, పట్టాభిరామ్ తనయుడు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. 43-44 సంవత్సరాల క్రితం నేను మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్కల్ అనే ఒక ఊర్లో 5th క్లాస్ చదివేవాడిని. మా ఇంట్లో అందరికన్నా పెద్ద ఆవిడ మా అక్క, నేను అందరికన్నా చిన్నవాడిని. 15 సంవత్సరాల అంతరం. తను బీఎస్సీ అయిపోతేనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో ఉద్యోగం వస్తే మొదటి పోస్టింగ్ నాగర్ కర్నూలులో వదిలితే తను ఒంటరిగా వెళ్ళాలి, ఇంకా వివాహం కాలేదు కాబట్టి బాడీగార్డ్గా నన్ను ఆమె వెంట పంపించారు. అప్పుడు నేను 5వ తరగతి. ఇదేంటి బివి పట్టాభిరామ్ గారి జీవితోత్సవం కార్యక్రమంలో ఇవాళ మనం పాల్గొంటుంటే ఈయనేందో 42-43 సంవత్సరాల క్రితం విషయాలు చెప్తున్నాడని మీకు అనిపించవచ్చు. దానికి ఒక కారణం ఉంది. ఈ వేదిక మీద ఉన్నవాళ్ళు ఆయనతో రక్త సంబంధం ఉన్నవారో, లేదా ఆత్మీయ మిత్రత్వం ఉన్నవారో, లేదా అప్పుడప్పుడు కలిసి మాట్లాడే పరిచయం ఉన్నవారో, లేదా వారు రచయితగా వారు సాగించిన ప్రయాణంలో వారితో పాటు నడిచిన వారు, లేదా వారి గురించి బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు. డాక్టర్ బివి పట్టాభిరామ్ గారి గురించి ఏమీ తెలియని వ్యక్తిని
ఏనాడు కలవని వ్యక్తిని, వారితో ఏమాత్రం పరిచయం లేని వ్యక్తిని నేను మాత్రమే. విజయవాడ నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దటమే తమ లక్ష్యమని నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర అన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని నగరంలో ఇకపై కఠినతరంగా అమలు చేస్తామని చెప్పారు. హానికరమైన ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని తగ్గించి ప్లాస్టిక్ రహిత నగరాన్ని తీర్చిదిద్దటంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిగా నిర్మూలించేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర స్పష్టం చేశారు. శనివారం సత్యనారాయణపురంలోని జోనల్ కార్యాలయంలో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణలో దేశవ్యాప్తంగా 4,589 నగరాలు పాల్గొనగా మిలియన్ ప్లస్ నగరాల జాబితాలో విజయవాడ స్వచ్ఛత సూపర్ లీగ్ సిటీగా ఎంపికవడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే గార్బేజీ ఫ్రీ సిటీలో 7 స్టార్ అవార్డులు లభించడం విజయవాడ నగర ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరి కృషికి ఫలితమని పేర్కొన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కారణంగా లంగ్స్, లివర్ వ్యాధులు ప్రబలే ప్రమాదం, జలచరాలు, భూజీవులకు హాని కలుగుతుందన్న ఆందోళన వ్యక్తం చేశారు. ఒక ప్లాస్టిక్ కవర్ పూర్తిగా కరిగిపోవటానికి 400 సంవత్సరాలు పడుతుందన్నారు. ప్రజలందరూ ఈ ప్లాస్టిక్ రహిత ఉద్యమానికి సహకరించాలని, మీడియా కూడా ప్లాస్టిక్ నిషేధంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం సర్కిల్ 2లో జరుపుతున్నాము. ఇందులో థీమ్ వచ్చేసి ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్. ఈ థీమ్తో ఎంటైర్ కార్పొరేషన్ ఈరోజు 286 సచివాలయంస్లో, 64 వార్డ్స్లో, అలాగనే 3 సర్కిల్లో చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఫోకస్ ఏంటంటే ఎండింగ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్. అంటే ఒక్కసారే మనం అలా పడేసే ఇంత ప్లాస్టిక్ ఏముందో అది ఎంటైర్ సిటీలో మనము బ్యాన్ ఆల్రెడీ ఉంది, దాన్ని ఎన్ఫోర్స్ చేయడం కూడా గట్టిగా జరుగుతుంది. సో ఈ రోజే కాకుండా మనకి వచ్చే ఒక మంత్ ప్రతిరోజు కూడా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పైన భారీ ఎత్తున డ్రైవ్ ఆల్రెడీ ప్లాన్ చేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ చేయడానికి ఉండకూడదు. అలాగే మార్కెట్ ప్లేసెస్ ఉండొచ్చు, షాప్స్ ఉండొచ్చు, ఎక్కడెక్కడ ట్రై లైసెన్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేను విన్నపం ఏంటంటే దయచేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడొద్దు. హెఫ్టీ ఫైన్స్ కూడా వేయడం జరుగుతుంది. అలాగే జనరల్గా పబ్లిక్కి కోరేది ఏంటంటే మీరు కూడా కన్జంప్షన్ తగ్గించాల్సిన బాధ్యత పబ్లిక్కి ఉంది. ఒక్కొక్క ప్లాస్టిక్ బ్యాగ్ వదిలేసి మీరందరూ కూడా ఒక క్లోత్ బ్యాగ్ తీసుకుని వెళ్తే ఖచ్చితంగా ప్రతిరోజు వాడే ఐటెంలో బ్యాగ్ తీసుకెళ్తే మీరు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీరు కూడా వాడడం ఆపుతారని ఖచ్చితంగా నేను భావిస్తున్నాను. విజయవాడ నగరానికి సూపర్ స్వచ్ఛత లీగ్ అవార్డు లభించడం పట్ల నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు వరుసగా స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్ అవార్డులు సాధించిన కార్పొరేషన్ కు ఈసారి సూపర్ స్వచ్ఛత లీగ్ లో ప్రవేశించడం గర్వకారణంగా ఉందన్నారు. ఈ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ద్వారా అందుకున్నామన్నారు. ఈ అవార్డు నగరపాలక సంస్థ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల బాధ్యతను మరింత పెంచిందన్నారు. కార్పొరేషన్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు శైలజారెడ్డి, బెల్లం దుర్గా, పార్టీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ విజయవాడ నగరానికి సూపర్ స్వచ్ఛత లీగ్ అవార్డు లభించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. విజయవాడతో పాటు సూరత్, ఇండోర్, నయా ముంబై నగరాలకు ఈ అవార్డులు దక్కాయని వారు వివరించారు. ఈ అవార్డు రావడానికి కారకులైన అధికారులకు, పారిశుద్ధ్య సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. కార్పొరేషన్ చేపట్టిన స్వచ్ఛత కార్యక్రమాలకు సహకరించిన నగర ప్రజలకు కూడా వారు తమ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రపతి నుండి విజయవాడ నగరానికి అవార్డులు రావటం ఇది రెండోసారని వివరించారు. తమ వైసీపీ హయాంలో ఈ అవార్డులు రావటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ అవార్డు రావడానికి ప్రధాన కారకులైన యాప్కాస్ కార్మికులకు జీతాలు పెంచాలని తాము కౌన్సిల్లో తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపామని వివరించారు. ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించేందుకు చొరవ ప్రదర్శించాలని కోరారు. సూపర్ స్వచ్ఛత లీగ్ అన్నది సిటీగా అన్నది మన సిటీని కన్సిడర్ చేయడం జరిగింది. ఇక పైన విజయవాడ నగరానికి కానీ లేకపోతే మా కార్పొరేటర్లకు కానీ అలాగే విఎంసి అధికారులకు కానీ కమిషనర్ కానీ ప్రతి ఒక్కరికి బాధ్యత ఇంకా పెరిగింది. ఎందుకంటే మనం ర్యాంకులను దాటిపోయాం, లీగ్ సిటీస్లోకి వెళ్ళిపోయాం. ఆ లీగ్ సిటీలోన ఇండియాలోన ఇన్ని సిటీస్ ఉంటుండగా విజయవాడ నగరం లీగ్ సిటీలోకి వెళ్ళడం అన్నది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. అలాగే విజయవాడ నగర ప్రజలకు కూడా ఇది సొంతం అవుతుందని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజలు కూడా సహకరించటం మూలాన అన్ని రకాలుగా మా వర్కర్లు పూర్తి స్థాయిలో పొద్దున్నుంచి రాత్రి వరకు మంచి పనితీరు మూలాన, అలాగే అధికారులు కానీ కార్పొరేటర్లు ఎవరి డివిజన్ వాళ్ళు నీట్గా ఉంచుకోవాలి, డెవలప్ చేసుకోవాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం అన్నది
మనకి రావటం జరిగింది ఈ అవార్డు అన్నది. గత 3 ఏళ్లుగా ఏదైతే 3rd ర్యాంకు, 5th ర్యాంకు, 6th ర్యాంకు క్రైటీరియాగా తీసుకొని ఈ సూపర్ లీగ్ రావడం అన్నది జరిగింది. ఇది ఈ ఒక్క సంవత్సరం చేసిన పనితీరుకు వచ్చిన అవార్డు కాదు. గత 3 years మనం ఏదైతే అచీవ్ చేశామో దాన్ని క్రైటీరియాగా చేసుకొని ఈ సూపర్ లీగ్లోకి మన సిటీ వెళ్ళటం జరిగింది. మానసికంగా ఎదుగుదల లేని పిల్లలకు అనుభవం కలిగిన వైద్యుల పర్యవేక్షణలో వారిని తీర్చిదిద్దేందుకు విజయవాడ నందమూరి నగర్లో నోరా ఫౌండేషన్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ అధ్యక్షులు ఎస్ బాలగోపాల్ ఈ రీహాబిలిటేషన్ సెంటర్ను ప్రారంభించారు. మానసిక ఎదుగుదల లేని వారికి సేవలు అందించేందుకు నోరా ఫౌండేషన్ రాష్ట్రంలో మొట్టమొదటిగా విజయవాడలో ఈ సెంటర్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. విజయవాడ సింగ్ నగర్లోని నందమూరి నగర్లో నోరా ఫౌండేషన్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ అధ్యక్షులు ఎస్ బాలగోపాల్ ఈ రీహాబిలిటేషన్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నోరా ఫౌండేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. విజయవాడలో ఇంతకుముందు ఇటువంటి సేవలు అందించే ఫౌండేషన్ లేదని, హైదరాబాద్ తర్వాత విజయవాడలో తొలిసారి నోరా ఫౌండేషన్ను ఏర్పాటు చేశారని చెప్పారు. మానసిక ఎదుగుదల లేని పిల్లలకు తగిన చికిత్స చేయించేందుకు థెరపీ అందించడం ఖర్చు, శ్రమతో కూడుకున్నందున తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వారి ఇబ్బందులు గుర్తించి ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఉచితంగా నోరా ఫౌండేషన్ స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, ఫిజియోథెరపీ, బిహేవియరల్ థెరపీ, పేరెంట్స్ కౌన్సిలింగ్ అండ్ ఫ్యామిలీ గైడెన్స్, డైలీ లివింగ్ స్కిల్స్ ఉచితంగా అందించడం చాలా సంతోషమని అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ తరపున తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. నోరా ఫౌండేషన్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ పవన్ కుమార్ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాల గల పిల్లలకు రీహాబిలిటేషన్ సెంటర్ను ప్రారంభించి చికిత్స అందిస్తున్నామని అన్నారు. 60,000 నుంచి 70,000 అయ్యే చికిత్సలను హైదరాబాద్లో 100 మందికి ఉచితంగా చికిత్స చేస్తున్నామని చెప్పారు. విజయవాడలో ఇటువంటి సేవలు అందుబాటులో లేకపోవడం వల్ల హైదరాబాద్, బెంగళూరు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని, చాలా మంది అంత దూరం వెళ్లలేక పిల్లలకు ఎటువంటి చికిత్స అందించలేక ఇంటిలో వదిలేస్తున్నారని అన్నారు. దీన్ని గుర్తించి విజయవాడలో కూడా నోరా ఫౌండేషన్ రీహాబిలిటేషన్ సెంటర్ను ప్రారంభించామన్నారు. నా పేరు డాక్టర్ పవన్ కుమార్ అండి, లైసెన్స్డ్ క్లినికల్ సైకాలజిస్ట్. సో నోరా ఫౌండేషన్ డైరెక్టర్ అండ్ ఫౌండర్. మేము నోరా ఫౌండేషన్లో ఒక ఎబిలిటీ ప్రాజెక్ట్ అని ఒకటి ఎస్టాబ్లిష్ చేసి హైదరాబాద్లో అండ్ విజయవాడలో ఈ 2 స్టేట్స్లో రీహాబిలిటేషన్ సెంటర్స్ ఫర్ ది స్పెషల్ చిల్డ్రన్ మేము ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నాము. హైదరాబాద్లో చాలా సెంటర్స్ ఉన్నాయి, అక్కడ కూడా మనము ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం సార్. ఏదైతే 60,000 నుంచి 70,000 ఖర్చు ఏదైతే అవుతుందో దాన్ని ఉచితంగా మేము అందజేస్తున్నాం. అక్కడ 100 మంది పిల్లలు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ప్రతిరోజు. అదేవిధంగా మనకి విజయవాడలో ఒక ఏదైనా మంచి ట్రీట్మెంట్ ఒక స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళందరూ హైదరాబాద్ లేకుంటే బెంగళూరు వెళ్ళాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో చాలామంది అంత దూరం వెళ్ళలేక వాళ్ళ పిల్లల్ని ఇంట్లో పెట్టేసుకొని ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోలేక ఇంట్లో ఉండిపోవడం వలన అలాంటివన్నీ గమనించి నోరా ఫౌండేషన్ ఇక్కడ కూడా ఒక రీహాబిలిటేషన్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేసింది సార్. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్. దీని ద్వారా ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, స్పెషల్ ఎడ్యుకేషన్, స్పీచ్ థెరపీ, బిహేవియర్ థెరపీ అండ్ డాక్టర్ కన్సల్టేషన్ ఎవ్రీథింగ్ ఇక్కడ వెరీ లో బడ్జెట్లో జరుగుతాయి సార్. ఇది ఎవరైతే మనకి సరౌండింగ్స్లో విజయవాడ స్టేట్లో, విజయవాడ సిటీలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వచ్చి ఇలాంటి సర్వీస్ అని యూటిలైజ్ చేసుకోవాలని ఈ రోజు నుంచి ఇక్కడ సర్వీసెస్ స్టార్ట్ అవుతాయి సార్ మా సెంటర్లో. ప్రతి ఒక్కరు కూడా ఈ సద్వినియోగం చేసుకోవాలని అవకాశాన్ని కోరుకుంటున్నాను సార్. నా పేరు ఎస్ బాలగోపాల్ అండి. నేను రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇవాళ ఈరోజు ఈ నోరా ఫౌండేషన్ స్థాపిస్తున్నారని తెలిసి దీని ఇనాగరేషన్కి వచ్చాము. ఇక్కడ వీరు చేసేవన్నీ కూడా చూస్తే చాలా ఆనందంగా ఉంది. నోరా ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. విజయవాడలో ఇలాంటి ఫౌండేషన్ లేదు, హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్లోతో పాటు ఇక్కడ మన స్టేట్లో కూడా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇక్కడ స్థాపించడం జరిగింది. డిజేబుల్డ్ పర్సన్స్కి ఇవాళ పేరెంట్స్కి కానీ వాళ్ళకి కానీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది ఇబ్బందులు పడకుండా కాకుండా చాలా ఖర్చుతో కూడా శ్రమతో కూడా కూరుకున్న విషయము. అలాంటి విషయాన్ని వీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉచితంగా ఏ లాభాపేక్ష లేకుండా కూడా సర్వీస్ ఇస్తున్నారు. నేను రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ సెక్రటరీని మాట్లాడుతున్నాను. ఈ రోజున నోరా ఫౌండేషన్ చైల్డ్ డెవలప్మెంట్ రీహాబిలిటేషన్ సెంటర్ ఈరోజు విజయవాడలో స్థాపించడం మాకు చాలా సంతోషదగ్గ విషయం. ఈ రోజున యాక్చువల్గా చెప్పాలంటే పేదవాళ్ళు కానీ, మానసిక వికలాంగులు కానీ, తల్లిదండ్రులు చూడలేనటువంటి పేదవాళ్ళ పిల్లలకి ఈ విధంగా సెంటర్ పెట్టి వాళ్ళకి ఎన్నో వైద్య సౌకర్యాలు కల్పించడం కానీ, వాళ్ళకి ఏది కావాలంటే అది
వాళ్ళు సప్లై చేస్తాం కానీ లేకపోతే ఇంకా డాక్టర్స్ని పెట్టి వాళ్ళకి మానసిక వికలాంగులకి వైద్యం చేస్తారని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. మా రోటరీ క్లబ్ విజయవాడ తరఫున మేము తగిన సహాయం చేస్తామని ఇందుపూర్వకంగా తెలియజేస్తూ మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు వీళ్ళు మా టేబుల్స్ లేవని చెప్పారు. అది యాక్చువల్గా చెప్పాలంటే మా బోర్డ్ ఆఫ్ మీటింగ్లో పెట్టి మా యొక్క ప్రాజెక్ట్ వరకు డిస్ట్రిక్ట్ గవర్నర్ దాకా తీసుకెళ్ళి వీళ్ళకి కావాల్సిన టేబుల్స్ సప్లై చేస్తామని ఇందుమూలంగా తెలియపరుస్తుంది. నా పేరు చైతన్య అండి. మా పాప పేరు ప్రణవి అండి. చాలా హాస్పిటల్స్ తిరిగామండి. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా మెయిన్ థింగ్ తనకి థెరపీయే అవసరం అని చెప్పారు ఎంతోమంది డాక్టర్స్. థెరపీ చేయించుకోవడానికి బయట అయితే చాలా కాస్ట్ ఉందండి. అంత అమౌంట్ మేము పెట్టుకోలేక ఇప్పటి వరకు ఇలాంటిది ఒకటి వస్తుందని వెయిట్ చేసాము. దేవుడి దేవల ఇలాంటిది వచ్చింది. ఇలాంటి నోరా ఫౌండేషన్ మా బేబీ ఇలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. ఈ ఫౌండేషన్ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు చట్టసభలలో తగిన ప్రాతినిధ్యం కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం సిటీ అధ్యక్షులు సీరం నాగమల్లేశ్వరరావు కోరారు. నగరంలో నిర్వహించిన జాతీయ మహాసభలు విజయవంతంగా ముగిశాయని అన్నారు. బీసీల హక్కుల కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో ఈ నెల 17న తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జాతీయ మహాసభలు విజయవంతంగా జరిగాయని సిటీ అధ్యక్షులు సీరం నాగమల్లేశ్వరరావు తెలిపారు. సంఘం జాతీయ అధ్యక్షులు లాకా వెంగళరావు యాదవ్ నేతృత్వంలో నిర్వహించిన ఈ మహాసభలకు రాష్ట్రం మొత్తం నుంచి వందల సంఖ్యలో బీసీ ప్రతినిధులు హాజరయ్యారని వెల్లడించారు. బస్టాండ్ సమీపంలోని జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు చట్టసభలలో తగిన ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. మహాసభల సందర్భంగా లింగంపల్లి హనుమంతరావుకు నగర కార్యదర్శిగా నియామక పత్రం అందించారు. అనంతరం లింగంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ దేశంలో బీసీల జనాభా గణనీయంగా ఉన్నా వారికి ఇప్పటికీ న్యాయం జరగటం లేదన్నారు. బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలన్న లక్ష్యంతో ఈ సభను నిర్వహించామని తెలిపారు. బీసీలను చైతన్యపరిచేందుకు తాము కృషి చేస్తామని చెప్పారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు గోనుగుంట్ల యలమందరావు మాట్లాడుతూ దేశంలో 60% ఉన్న బీసీలకు ఇప్పటికీ సరైన రాజ్యాధికారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలంతా ఒక్కటై రాజ్యాధికారం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే కుల వృత్తులు కనుమరుగవుతుండడాన్ని గుర్తు చేస్తూ వాటిని పరిరక్షించుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే మొన్న 17వ తారీఖున జాతీయ మహాసభ మాది స్టేట్ మొత్తంలో సక్సెస్ అయిందండి. అయితే ఈరోజు మా లాగా వెంకటరావు గారి ఆదేశాల మేరకు విజయవాడ నేను సిటీ ప్రెసిడెంట్ని. అయితే మొన్న జరిగిన మహాసభకి తిరువూరు, మైలవరం, జగ్గైపేట, నందిగామ నుంచి కాకుండా ఈస్టు, వెస్టు, రాజమండ్రి, అనకాపల్లి, చిత్తూరు, నెల్లూరు, బాపట్ల, చీరాల, ఒంగోలు నుంచి బీసీలందరూ వందల్లో విజయవాడకి తుమ్మలపల్లి కళాక్షేత్రానికి మేము పెట్టిన కార్యక్రమానికి జయప్రదం జరిగిందండి. అయితే ఈరోజు బీసీల్ని చట్టసభల్లో కూర్చోబెట్టాలని, అలాగే మా జాతీయ అధ్యక్షులు లాగా వెంకటరావు గారు చెప్పిన ఆదేశాల మేరకు ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందరికీ నమస్కారం. భారతదేశంలో బీసీల సంఖ్య గణనీయంగా ఉంది. బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మెరుగుపడాల్సిన అవసరాలు ఉన్నాయి. కొన్ని ప్రభుత్వాలను కొన్ని జరుగుతూ ఉన్నాయి, కొన్ని వెనకబడుతూ ఉన్నాయి. ఈరోజు మన విజయవాడ తుమ్మలపల్లి బీసీల జాతీయ మహాసభ జరిగింది. జాతీయ మహాసభలో జాతీయ రాష్ట్ర నాయకత్వం మొత్తం నిర్వహించింది. బీసీలు ఏం చేయాలి, బీసీలు ముందు ఎలా ఉండాలి, దాని మీద చర్చించి నిర్ణయాలు చేయడం జరిగింది, తీర్మానాలు చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా విజయవాడ నుంచి, ఆంధ్ర రాష్ట్రం నుంచి మేము కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలానే ఈరోజు విజయవాడ జాతీయ బీసీ సంక్షేమ సంఘం విజయవాడ సిటీ కార్యదర్శిగా నన్ను నియమించినందుకు జాతీయ నాయకులు లంకా వెంగళరావు యాదవ్ గారికి, పక్కన సీరం మల్లేశ్వర గారికి, ఇక్కడున్న మా సభ్యులందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ, ఈ బీసీలకి రాజ్యాధికారం రావాలంటే బీసీలందరూ కలిసి కూటమిగా ప్రభుత్వాలే నడుతున్నప్పుడు మన బీసీలు ఎందుకు కూటమిగా నడవకూడదని చెప్పి ఒక ఉద్దేశంతో, ఒక ఆలోచనతో మన డాక్టర్ లాకా వెంగళరావు గారు నిర్మించటం, దాని ద్వారాగానే మేమందరం కూడా కమిటీలో చేరి ఈ రాజ్యాధికారం సాధించేదానికి పోరాటానికి ఈ ఒక సమావేశాన్ని జరిపాము. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ప్రతి జిల్లా, ప్రతి రాష్ట్రంలో కూడా తిరిగి
ఈ రాజ్యాధికారం సాధించేదానికి పోరాటానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే కులగణన జనగణన చేపట్టాలని, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిస్తున్నామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోను దుర్గా నరేష్ అన్నారు. ఈ నెల 23వ తేదీన ఢిల్లీలో బీసీ ముఖ్య నేతలు అందరితో సమావేశం ఏర్పాటు చేశామని, 24వ తేదీన ఢిల్లీలోనే తాము నిరసన తెలియజేస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 23, 24 తేదీలలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు ఢిల్లీలో నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోను దుర్గా నరేష్ తెలిపారు. విజయవాడ గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ, రాబోయే ఎన్నికలలో బీసీల వాటా తేల్చాలనే ప్రధాన లక్ష్యాలతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అక్కడ జరిగే సమావేశం అనంతరం తీసుకున్న నిర్ణయాలను ప్రధాని మోడీ కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్తామని పేర్కొన్నారు. గతంలో తాము చేసిన ఉద్యమాల వల్లనే బీసీ బిల్లు చట్టం రూపం దాల్చే విధంగా ముందుకు వెళ్తుందన్నారు. అదేవిధంగా బీసీలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. బీసీలను ఎదగనివ్వకుండా టార్గెట్ చేసి దాడులు చేయడం ఏమిటని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే బీసీలకు అండగా ఉంటామని హామీ ఇచ్చి అధికారం చేపట్టగానే వారిని నిర్లక్ష్యం చేస్తున్నారు అని చెప్పారు. బీసీలను అక్రమ కేసుల్లో ఇరికించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. బీసీల భవిష్యత్ బాగుండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బోను నరేష్ విజ్ఞప్తి చేశారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు భీమవరపు హేమ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో బీసీలను వాడుకొని అనంతరం వదిలేస్తున్నారని అన్నారు. 20% ఉన్న అగ్రకులాలు మాత్రం 80% పదవుల్లో ఉన్నారని, 80% ఉన్న బీసీలు 20% పదవుల్లో మాత్రమే ఉన్నారన్నారు. ఈ సమావేశం అనంతరం చలో ఢిల్లీ పోస్టర్ను విడుదల చేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం స్టేట్ యూత్ కన్వీనర్ రంగు విక్రమ్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు పోతిన వరప్రకాష్, పిల్లా దినేష్, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బోను దుర్గా నరేష్ యాదవ్, ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ని. ముఖ్యంగా ఈ నెల 23, 24 మా అధ్యక్షులు ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో ఢిల్లీలో 23 సెమినార్ జరుగుతూ ఉంది, 24 ధర్నా జరుగుతూ ఉంది. దాదాపుగా 500-600 మందితో మేము ఢిల్లీ బయలుదేరడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇవాళ కృష్ణ గారి అధ్యక్షతన దాదాపు రాజ్యసభ సభ్యులు కానీ ఎంపీలు కానీ 15 మంది 16 మంది నాయకులు పాల్గొని, అలాగే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక నుంచి కూడా బీసీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉన్నారు. నా పేరు భీమవరపు హేమ సురేష్, స్టేట్ మహిళా అధ్యక్షురాలు, లీగల్ అడ్వైజర్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి. రేపు 23, 24న జరగబో ఢిల్లీ కార్యక్రమంలో మన సోదరులు నరేష్ గారు చెప్పినట్టు బీసీలు అన్నవాళ్ళు సమాజంలో ఉన్నాం, మాతోటే మీ సమాజం నడుస్తుంది. కానీ సమాజంలో ఏదో వెలివేసినట్టు, దూరంగా ఉన్నట్టు, ఒక ఎలక్షన్ టైంలోనే బీసీలతో పని ఉంటుంది రాజకీయ నాయకులకి. ఎలక్షన్లు అయిపోగానే వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ వర్గం వాళ్ళు మాత్రమే రాజకీయాల్లో ఉంటారు. మీది అయిపోయింది, మీ పాత్ర, మీ గెస్ట్ పాత్ర అయిపోయింది, బయటకు వెళ్ళిపోండి అన్నట్టు చూస్తున్నారు. ఇది వాస్తవం. అది ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఏ పార్టీకైనా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అన్నవాళ్ళు ఓటు బ్యాంక్ మాత్రమే. నా పేరు రంగు విక్రమ్, స్టేట్ యూత్ కన్వీనర్ని. అయితే ముందుగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, రేపు 23, 24 జరగబోవు చలో ఢిల్లీ, హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన జాతీయ అధ్యక్షుడైనటువంటి ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమాన్ని మన స్టేట్ అధ్యక్షుడైనటువంటి బోను దుర్గా నరేష్ గారికి కృష్ణయ్య గారు ఎంతో నమ్మకంతో అప్పగించడం. ఆషాఢ మాసం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు సారె సమర్పించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు గొర్తి శ్రీనివాస చక్రవర్తి ఆధ్వర్యంలో 150 మంది మహిళల బృందం అమ్మవారికి సారె సమర్పించారు. దుర్గమ్మ ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో పయనించాలని ఆకాంక్షిస్తూ సారె సమర్పించడం జరిగిందన్నారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను ఇంటి ఆడపడుచుగా భావించి సారె సమర్పించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సామాన్య భక్తులతో పాటు సేవా సమితులు, భక్త బృందాలతో పాటు ప్రముఖులు సైతం దుర్గమ్మను దర్శించుకుని పవిత్ర సారెను సమర్పిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు గొర్తి శ్రీనివాస చక్రవర్తి ఆధ్వర్యంలో నేడు దుర్గమ్మకు సారె సమర్పించారు. సుమారు 50 మంది మహిళలు శ్రీనివాస చక్రవర్తి ఆధ్వర్యంలో అమ్మవారికి సారె సమర్పించేందుకు బయలుదేరారు. తొలుత దుర్గగుడి రాజగోపురం వద్ద గల అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం అక్కడి నుంచి కాలినడకన ఇంద్రకీలాద్రి కొండపైకి సారె తీసుకుని వెళ్లారు. ఈరోజు నేను విజయవాడ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షుడిని టీడీపీకి. అయితే నా పేరు శ్రీనివాస చక్రవర్తి. ఈరోజు ప్రతి సంవత్సరం లాగే గత 5 ఏళ్ల నుంచి అమ్మవారికి సారె సమర్పించడం అవుతుంది. దీంట్లో చీర, జాకెట్టు, అమ్మవారికి స్వీటు, హాటు, అదేవిధంగా పరవాణం, సలివిడి అన్నిటితో పాటు అమ్మవారికి ఇష్టమైనవి అన్ని ఆడపడుచులతో పాటు పసుపు, కుంకుమ, గాజులు వీటన్నిటితో పాటు తీసుకొని ఆడపడుచులందరితో వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇందులో మా సిబ్బంది అలాగే మా వీధిలో ఉన్న ప్రముఖులు, ఆడపడుచులు అందరం కలిపి ప్రతి సంవత్సరం ఇవ్వడం ఈ విధంగా జరుగుతూ ఉంది. ఏంటంటే మనం రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలని, మంచి కార్యక్రమాలు చేస్తూ అందరూ ఆరోగ్యాలు బాగుండాలని, అలాగే పంటలు, రైతులు, వ్యవసాయం అంతా బాగుండాలని అమ్మవారిని కోరుకుంటూ ఇవన్నీ సమర్పించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అమ్మవారికి సారె సమర్పించడం జరుగుతోంది. జై భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అండ్ అలాగే లిటిల్ హార్ట్స్ కిట్టి తరపున ద్వారా కూడా అమ్మవారికి సారె, పూలు, పళ్ళు, పసుపు, కుంకుమ అలాగే చీర అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే దిగ్విజయంగా మరి లతా గారి ఆధ్వర్యంలో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భవానీ, జై వాసవి. విజయవాడ నగర పరిధిలోని కొండ ప్రాంతాల్లో నివసించే వేలాది మంది ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు అలాగే బుడమేరు ముంపు సమస్యపై ప్రజల తరపున సిపిఐ పోరాటానికి సిద్ధమవుతోందని పార్టీ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు వెల్లడించారు. శుక్రవారం దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా పరిపాలన కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన 2 రోజుల పాటు నిర్వహించిన సిపిఐ నగర మహాసభల వివరాలను వెల్లడించారు. మహాసభలో నగరానికి సంబంధించిన 11 ప్రధాన అంశాలపై చర్చించి తీర్మానాలు చేసినట్లు తెలిపారు. సిపిఐ విజయవాడ నగర మహాసభల సందర్భంగా 16, 17 తారీఖుల్లో 17వ తారీఖున ప్రతినిధుల సభ, 16వ తారీఖున ప్రదర్శన బహిరంగ సభ జయప్రదంగా నిర్వహించాం. వేలాది మందితోటి ప్రదర్శన, ప్రతినిధుల సభ 222 మంది నగరంలో ఎంపిక కాబడినటువంటి డివిజన్స్ నుంచి 222 మంది ప్రతినిధులు మహాసభలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా 2 రోజుల పాటు జరిగినటువంటి మహాసభ రాబోయేటటువంటి 3 సంవత్సరాల కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ దశని నిర్దేశించుకునేటటువంటి లక్ష్యంతో ప్రతినిధుల సభ జరిగింది. ఈ ప్రతినిధుల సభలో ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించేటటువంటి విధానాలపైన ప్రభుత్వం ప్రజల పక్షాన సిపిఐ పోరాటం చేయడంతో పాటు స్థానిక ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా స్థానిక సమస్యల్ని చర్చించి ఆ సమస్యలపైన పోరాటం చేయటం ద్వారా వాటిని సాధించడం ద్వారా రాబోయేటటువంటి 3 సంవత్సరాల కాలంలో విజయవాడ నగరంలో కమ్యూనిస్టు పార్టీని మరింత బలోపేతం చేసేదానికోసం మహాసభల్లో చర్చించాం. ఆ వైపుగా నూతన నాయకత్వాన్ని కూడా ఎంపిక చేయటం జరిగింది. ముఖ్యంగా 91 మందితోటి కౌన్సిల్ సభ్యులు, అలాగే 21 మంది కార్యవర్గ సభ్యులు, 11 మంది కార్యదర్శి వర్గ సభ్యులతోటి నగర పార్టీ నాయకత్వం ఎంపిక చేయటం ఎన్నుకోవటం అనేది మహాసభలో జరిగింది. విజయవాడలోని స్వర్ణ కన్వెన్షన్ సెంటర్లో జేడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో జేడీ డిజైన్ అవార్డ్స్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడాది నిర్వహించే ఈ వేడుకలో ఫ్యాషన్ రంగంలో కొత్త టాలెంట్ను ప్రోత్సహించడం లక్ష్యంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకురాలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షోలో విద్యార్థులు రూపొందించిన విభిన్నమైన డిజైన్లతో మోడల్స్ క్యాట్ వాక్ చేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 18 మంది విద్యార్థులు రూపొందించిన కలెక్షన్లు ప్రదర్శనకు వచ్చినట్లు నిర్వాహకులు రామాదేవి తెలిపారు. ప్రతిభను ప్రదర్శించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని అభిప్రాయపడ్డారు. విద్యార్థుల క్రియేటివిటీ, నైపుణ్యాలను ప్రదర్శించేందుకు ఇది ఒక గొప్ప వేదికగా నిలుస్తోంది. కార్యక్రమంలో జేడీ ఇన్స్టిట్యూట్ మేనేజింగ్ ట్రస్టీ నీలేష్ దాలాల్,
విజయవాడ సెంటర్ డైరెక్టర్స్ గిరి, వెంకటేష్లు పాల్గొన్నారు. ఫ్యాషన్ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై విద్యార్థులను అభినందించారు. యువతలో సృజనాత్మకతను పెంపొందించేలా ఇలాంటి ఫ్యాషన్ ఈవెంట్లు ఎంతో ఉపయోగకరమని వారు పేర్కొన్నారు. గుడ్ ఈవినింగ్ అండి. జేడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, ఇది మనకి ఇండియా మొత్తంలో కూడా 38 బ్రాంచెస్ ఉన్నాయి. సో ఇక్కడ విజయవాడలో వచ్చేటప్పటికి మనకి బెన్ సర్కిల్ KFC దగ్గర మన బ్రాంచ్ లొకేట్ అయ్యి ఉంది. సో ఇప్పుడు లోపల వచ్చేటప్పటికి ఏంటంటే జేడీ డిజైన్ అవార్డ్స్ జరుగుతుంది. అంటే ఇది మన డిగ్రీ స్టూడెంట్స్కి వచ్చేటప్పటికి ఒక ఫైనల్ షో అనమాట. డిగ్రీ కానీ డిప్లొమా స్టూడెంట్స్ వాళ్ళకి ఫైనల్ ఇయర్లో లేదు అంటే వాళ్ళ ఎండ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ సెమిస్టర్లో వచ్చేటప్పటికి ఏంటంటే ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్గా ఏంటంటే ఒక థీమ్ బేస్డ్ మీద వాళ్ళు ప్రతి స్టూడెంట్ కూడా ఒక 4 months ఆఫ్ హార్డ్ వర్క్ అనమాట ఈ రోజు లోపల మనకి ఇప్పుడు డిస్ప్లే అవుతున్నది. సో ఇదేంటంటే మనకి లాస్ట్ 4 years నుంచి కూడా జరుగుతున్నది. సో అదే వేలో ఈ ఇయర్ కూడా జరుగుతుంది. ఆల్మోస్ట్ లైక్ ఏంటంటే ఒక 300 to 400 ఆఫ్ పీపుల్ విజిట్ చేశారు మనకి ఇక్కడ ఈరోజు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెనంలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అద్భుత ఫలితాలు సాధించిన ప్రధానోపాధ్యాయురాలు యలమంచిలి దుర్గా భవానీని షైనింగ్ టీచర్ పేరుతో ఉండవల్లిలోని తన నివాసంలో ఘనంగా సత్కరించారు. విజయవాడ నగరానికి సూపర్ స్వచ్ఛతా లీగ్ అవార్డు లభించడం పట్ల నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి హర్షం. అవార్డు ద్వారా అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధుల బాధ్యతను మరింత పెంచిందని వ్యాఖ్య. కులగణన, జనగణన చేపట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోను దుర్గా నరేష్ డిమాండ్. 24వ తేదీన ఢిల్లీలోనే తమ నిరసన తెలియజేస్తామని స్పష్టం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.